అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. ఇండియా కూటమి ఎంపీలు ప్రధానంగా విద్యార్థుల డిమాండ్లకు ఇండియా కూటమి మద్దతు తెలిపింది. విద్యార్థులకు అండగా ఉంటామన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులు అంతా రోడ్డుపైనే ఉన్నారని, ప్రధానంగా గాయపడినటువంటి విద్యార్థులకు అండగా ఉంటామంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలు అంతా రోడ్డెక్కుతామన్నారు రాహుల్ గాంధీ. రాజ్ ఘాట్ కు బస్సులో బయలుదేరారు ఇండియా కూటమి ఎంపీలు. మా బస్సును పోలీసులు అడ్డుకున్నారంటూ కూడా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల ఐక్యతను చాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు రాహుల్ గాంధీ. ప్రధానంగా ఉభయ సభల్లోనూ అనుసరించాల్సినటువంటి ఉమ్మడి వ్యూహం పైన ఎంపీలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశం ఢిల్లీలో రచ్చరచ్చగా సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నారు. రాజ్ ఘాట్ కు సందర్శనకు ఇండియా కూటమి ఎంపీలు బయలుదేరారు. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులను నివాళులర్పించడం, రాహుల్ గాంధీ నివాసం నుంచి ఒక ర్యాలీగా బయలుదేరినటువంటి వైరాన్ని మనం చూస్తున్నాం. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. వారు బయలుదేరినటువంటి పూర్తి స్థాయి బస్సును పోలీసులు అడ్డుకోవడం, ఆ బస్సు డ్రైవర్ కూడా దిగి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి నేపథ్యం. పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఎంపీల బస్సును అడ్డుకున్నారు, మధ్యలోనే బస్సు వదిలి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం, పోలీసుల తీరుపైన కూడా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆయన ఏమన్నారు ఓసారి విందాం. जो हमारे स्टूडेंट्स हैं वो सड़क पे हैं, तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए, तो हम चाहते थे कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं। उन्होंने मना कर दिया, रोक दिया। फिर हमने कहा कि 30 जनवरी जाना चाहते हैं। यहाँ पे जो हमारे स्टूडेंट्स हैं वो सड़क पे हैं, तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए, तो हम चाहते थे कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं। उन्होंने मना कर दिया, रोक दिया। फिर हमने कहा कि 30 जनवरी जाना चाहते हैं। यहाँ पे ఢిల్లీలో మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ కూడా ఈ విధంగా స్పందించడం జరిగింది. ప్రధానంగా విద్యార్థుల సమస్యలపైన ఇండియా కూటమి ఎంపీలు పార్టీలు మేము మద్దతు ఇస్తున్నాం, మేము ఇదే అంశం పైన ఇండియా గేట్ వద్దకు వెళ్ళాలి, నిరసన తెలపాలి, మరి ముఖ్యంగా నీట్ లో ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశానికి సంబంధించిన విద్యార్థులకు నివాళులు అర్పించాలి అనేటువంటి అంశం పైన బయలుదేరితే పోలీసులు అడ్డుకున్నారు. మా బస్సును ఆపేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఇండియా గేట్ వద్ద కాదు, రాజ్ ఘాట్ కి వెళ్దాం, మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి వెళ్లి అక్కడైనా కనీసం నివాళులు అర్పిద్దాం అనుకుంటే అక్కడికి కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు అనేటువంటి రీతిలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఇప్పటికే విద్యార్థుల ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఇండియా కూటమి ఎంపీలు మొత్తం మరోసారి భేటీ అవ్వడం, నిరసన ఆందోళన కార్యక్రమానికి ర్యాలీకి పిలుపునివ్వడం, రీసెంట్ అప్డేట్స్ అంటే ఢిల్లీలో ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు సమావేశమయ్యారు. అటు విద్యార్థుల సమస్యల పైన, నీట్ లీకేజ్ అంశం పైన, సిజేపీ ఉద్యమం పైన, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన పైన ఇండియా కూటమి ఎంపీలు హాజరయ్యారు. ఇటు శివసేన నుంచి, అటు మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ నుంచి, ఇటు యూపీ నుంచి ఇటు అఖిలేష్ యాదవ్ తో సహా కీలక నేతలందరూ, ఇండియా కూటమి నేతలందరూ హాజరయ్యారు. అయితే ఇండియా కూటమి నేతలు రాహుల్ నివాసం నుంచి బయటకు వస్తూనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడి నుంచి బస్సుల్లో రాజ్ఘాట్ కు బయలుదేరాలని రాహుల్ గాంధీతో పాటు ఎంపీలు సిద్ధమయ్యారు. అయితే అక్కడి నుంచి బస్సు డ్రైవర్ వెళ్లిపోవడంతో గందరగోళం చోటు చేస్తుంది. మా డ్రైవర్ వెళ్లిపోయాడు, మా డ్రైవర్ పారిపోయాడు, సో మమ్మల్ని ముందుకు వెళ్ళనీయడం లేదు, ఢిల్లీ పోలీసులు పదే అడ్డుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న బ్రేకింగ్ అయితే ఢిల్లీ గాంధీ శృతివనానికి రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు బయలుదేరిన బస్సు చేరుకుంది. గాంధీ శృతివనం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తాం, చనిపోయిన నీటి విద్యార్థులకు
కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తాం, ర్యాలీ చేస్తామంటూ రాహుల్ గాంధీ ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి సిజేపీ ఆందోళన నిర్వహిస్తుంది. మరోపక్క నిన్నటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా నిర్వహిస్తుంది. రాహుల్ గాంధీ నివాసం నుంచి బయలుదేరిన ఎంపీల బస్సు శృతివనానికైతే చేరుకుంది. శృతివనం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలందరూ అటు విద్యార్థుల డిమాండ్లకు ఇండియా కూటమి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. చనిపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలి, అటు నీట్ లీకేజ్ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలందరికీ నివాళులు అర్పిస్తారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులందరూ రోడ్లపై ఉన్నారు. రోడ్లపైన ఉన్న విద్యార్థులందరికీ మా మద్దతు ఉంటుంది. విద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్ ఎక్కుతామంటూ రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారు. మరోపక్క ఇండియా గేట్ కి వెళ్లాలనుకుంటున్న సమయంలో ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకున్నారు. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు తాజాగా అందిన సమాచారం చూస్తే శృతివనం వద్ద భారీ స్థాయిలో ఢిల్లీ పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా మరోసారి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలకంగా ఉన్నారు. మరోపక్క ఈ ఎంపీల సమావేశానికి ఇటు ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి సంబంధించిన ఎంపీలందరూ చేరుకున్నారు. శృతివనం వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో అక్కడ విద్యార్థులకు ఎంపీలకు సంఘీభావంగా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలకు సంఘీభావంగా విద్యార్థులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. అటు జంతర్ మంతర్ వద్ద ఒక జాతర జరిపిస్తే ఇటు ఇండియా కూటమి ఎంపీలు ఇటు శృతివనం వద్ద మహాత్మా గాంధీ శృతివనం వద్ద రాజ్ఘాట్ వద్ద భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన విద్యార్థులకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించే యోచనలో ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు నీట్ లీకేజ్ అంశం కావచ్చు, సిబిఎస్ఈ పరీక్షల విధానం కావచ్చు, ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం కావచ్చు, ఏదైతే విద్యార్థులపైన విద్యార్థులు నిర్వహించే ర్యాలీలో కేసులు పెట్టిన విద్యార్థులపైన కేసులు ఎత్తి వేయాలంటూ కిరణ్ ముందు నుంచి కూడా అంటే బయట జరుగుతున్నటువంటి ఆందోళన, బయటకు జరుగుతున్నటువంటి ఇష్యూస్ బేస్ చేసుకొని లోక్సభ రాజ్యసభలో ఇప్పటి వరకు ప్రశ్నించడం, వాయిదా తీర్మానం ఇవ్వడం, ఇదే అంశాలపైన నిరసన వ్యక్తం చేయడం, సభలు వాయిదా పర్వం కొనసాగడం, ఈ పరంపర ఇంతవరకు మనం చూసాం. కానీ సిజేపీ ప్రధానమైనటువంటి ఎజెండాను, కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎజెండాను ఇప్పుడు ఇండియా కూటమి ఎంపీలు మేము కూడా ఇదే చేయబడుతున్నాం, వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం అనేటువంటి రీతిలో దీన్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనుకోవాలి? ఇక్కడ సిజేపీ ఆందోళన గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా మెరుపు ధర్నాలు నిర్వహిస్తుంది. అటు ప్రధానమంత్రి మోడీ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి. ప్రస్తుతం విద్యార్థులకు సిజేపీ కాకోకుండా ఇటు కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా అండగా ఉంటాం. గత కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్లపై ఉన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలి, నీట్ పేపర్ లీకేజీ అంశం పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆరోపణ వస్తే మంత్రులు రాజీనామా చేయించిన చరిత్ర ఉంది. గత కొన్ని ఏళ్లుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని నిరసనలు వ్యక్తమైనా ప్రధానమంత్రి మోడీ క్యాబినెట్ నుంచి ఏ ఒక్కరిని తొలగించలేదు. ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల అంశాన్ని ఇండియా కూటమి హైలైట్ చేస్తుంది. విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. నీట్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేస్తున్న విద్యార్థులకు నివాళులు అర్పిస్తాం. విద్యార్థులంతా రోడ్లపై ఉన్నారు, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలంతా అండగా ఉంటాం. మరొక సిజేపీ పార్టీ చేస్తున్న ఆందోళనకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలే కాకుండా విద్యార్థులు కూడా నీట్ లీకేజ్ అంశం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తలుచుకుంటే రాజులు రాజ్యాలే మారిపోతాయని గతంలో ఉన్న నాటిని మరోసారి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విద్యార్థులు పార్లమెంటును ముట్టడించారు. పార్లమెంటును ముట్టడించిన సమయంలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం ఇదొక మార్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏకకాలంలో రాజ్యాలను మార్చాలన్నా, ప్రభుత్వాలను పడగొట్టాలనే జంజీతరము అటు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్లపైన ఉన్నప్పటికీ, నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ, అటు సిజేపీ ఆందోళన ఉద్యమం రోజు రోజుకు చేస్తున్నప్పటికీ
మరోపక్క విద్యార్థులను చర్చలకు పిలుస్తూనే మరోపక్క ఉద్యమాన్ని నీరు రాసడానికి ఢిల్లీ పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడమే కాకుండా నేరుగా ఢిల్లీ పోలీస్ కమిషన్ కు గతంలో ఎన్నటూ లేని ఎన్ఐఏ అధికారాలు ఇవ్వడం, ఏమంటే 12 రోజుల నుంచి 12 నెలల వరకు ఏకకాలంలో ముందస్తు సమాచారం లేకోకుండా వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకోవచ్చు అనే ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ను ఢిల్లీ కమిషన్ కి ఇవ్వడం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం కూడా విద్యార్థుల ఆందోళన, సిజేపీ నిరసనలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన ఉక్కుపాదం మోపడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఢిల్లీలో మాత్రం ఇండియా కూటమి ఎంపీల నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. విద్యార్థుల డిమాండ్లకు కూడా ఇండియా కూటమి మద్దతు తెలిపినాయి. మరోవైపు విద్యార్థులకు అండగా ఉంటామంటూ కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించడం, విద్యార్థులంతా రోడ్డుపైనే ఉన్నారు కాబట్టి మేము గాయపడినటువంటి విద్యార్థులకు అండగా ఉంటామంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కుతామంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఎంపీల సమావేశం అనంతరం వీరందరూ కూడా ఒక బస్సులో ఇండియా గేట్ వద్దకు బయలుదేరారు. కానీ ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి రాజ్ ఘాట్ కి బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం రాజ్ ఘాట్ వద్ద ఎంపీలు ఉన్నటువంటి బస్ తో పాటుగా భారీ స్థాయిలో విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. విద్యార్థుల సమస్యలతో పాటుగా మా బస్సును పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ రాహుల్ గాంధీ ప్రధానంగా చెప్తున్నటువంటి వైనం. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు మేము నివాళులు అర్పిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విపక్షాలన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రతి అంశాలను మేము పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకొని వెళ్తున్నాం. విపక్షాల ఐక్యత ఇప్పుడు పూర్తి స్థాయిలో చాటేటువంటి సమయం ఆసన్నమైంది. మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం ఏమాత్రం సబబు కాదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఉభయ సభల్లో అనుసరించాల్సినటువంటి ఉమ్మడి వ్యూహం పైన కూడా ఎంపీలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎన్డీఏకి అతిపెద్ద తలనొప్పిగా మారినటువంటి సిజేపీ వ్యవహారం, నీట్ లీకేజ్ వ్యవహారం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వ్యవహారం, ఈ మొత్తం అంశాలను ఇండియా కూటమి ఒక బలమైన ఆయుధంగా మలుచుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. బస్సులో రాహుల్ గాంధీతో పాటుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. సో చాలా మంది సీట్లలో కూర్చొని నిలబడి మొత్తం కూడా ఇండియా గేట్ వద్దకు, రాజ్ ఘాట్ వద్దకు బయలుదేరినటువంటి వైనం. మరోవైపు బస్సును కూడా పోలీసులు అడ్డుకోవడం, ఎంపీలకు సంబంధించినటువంటి బస్సుకు అడ్డుగా పోలీసు వాహనాలు నిలపడం, ఎంపీలో ప్రయాణిస్తున్నటువంటి బస్సు డ్రైవర్ కూడా దిగి వెళ్లిపోయారు. రాజ్ ఘాట్ వద్ద భారీగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇండియా కూటమి ఎంపీలతో పాటుగా పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారీ క్యాట్లను కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఎంపీల నినాదాలు, విద్యార్థుల నినాదాలతో మాత్రం ఢిల్లీ అట్టడికి పోతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. ఒకటి, ప్రధానమంత్రి నివాసం వద్ద ఒక్కసారిగా మెరుపు దాడి చేసినప్పుడు కూడా ఎన్డీఏ కూటమి స్పందించడం కాదు, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు ఇండియా కూటమి నేతలు రాజ్ ఘాట్ వద్దకు బయలుదేరారు, ఇండియా గేట్ వద్దకు బయలుదేరారు. ఇప్పటికీ కూడా ఎన్డీఏకు ఒక భారీ షాక్ గానే భావించాలి. ఇండియా కూటమి నేతలు భారీ వ్యూహ రచనతో ముందడుగు వేస్తున్నారు. గాయపడినటువంటి విద్యార్థులకు మేము అండగా ఉంటాం. ఎవరైతే నీట్ లీకేజ్ కి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి ఆర్థిక భరోసాను కల్పించాలి. సిజేపీ చేస్తున్నటువంటి అంశాలను ఇండియా కూటమి ప్రస్తావించడం కాదు, ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి అంశాలను మాత్రమే ఇండియా కూటమి నేతలు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. విద్యార్థులు కొన్ని రోజులుగా రోడ్లపైనే ఉన్నారు కాబట్టి వారికి మేము మద్దతు తెలియజేస్తున్నాం. చనిపోయినటువంటి విద్యార్థులకు నివాళులు అర్పించాలి అని ఆలోచన చేస్తున్నాం. కేంద్ర పెద్దలు కదలాలి, మేము ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. శాంతియుతంగా మేము ఒక ర్యాలీని చేపడతాం అనుకున్నాం. కోవత్తులతో ర్యాలీ చేపట్టేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. కానీ మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనేటువంటి రీతిలో రాహుల్ గాంధీ సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఢిల్లీ ఒక్కసారిగా అట్టడికిపోతుంది, ఉద్రిక్త వాతావరణంలోకి చేరుకుంది. హస్తిన రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. जो हमारे स्टूडेंट्स हैं वो सड़क पे हैं, तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए। तो हम चाहते थे कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं, उन्होंने मना कर दिया, रोक दिया। फिर हमने कहा कि 30 जनवरी जाना चाहते हैं। यहाँ पे जो हमारे स्टूडेंट्स हैं वो सड़क पे हैं, तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए। तो हम चाहते थे कि सारे के सारे ऑपोजिशन